చైనా కైలాస పర్వతం మీదకి హెలికాప్టర్ను పంపించి చాలా పెద్ద తప్పు చేసింది. దీనివల్ల చైనా ఎంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందో మీరు కనీసం ఆలోచించలేరు కూడా. కైలాస పర్వతం ధార్మిక దృష్టిలో చాలా ప్రముఖమైనది. హిందూ ధర్మంలో దీన్ని ఎంతో పవిత్రమైన స్థలంగా నమ్ముతారని మీకు తెలుసు. కానీ కైలాస పర్వతం మీద ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి అంటే ప్రపంచంలోనే ప్రతి ఒక్క వైజ్ఞానికుడు వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. కైలాస పర్వతం మొత్తం టిబెట్ కింద ఉంది. అలాగే టిబెట్ పైన చైనా కంట్రోల్ ఉంది. అందుకే ఇండైరెక్ట్ గా కైలాస పర్వతం మీద చైనాకి హక్కు ఉంది. కానీ చైనా చాలా సార్లు కైలాస పర్వతం ఎక్కే ప్రయత్నం చేసింది. అలాగే ఎన్నోసార్లు వైజ్ఞానికుల టీంని అక్కడికి పంపించింది. కానీ ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటి అంటే చైనా కైలాస పర్వతం పైన దాని హక్కును వ్యక్తపరిచే ప్రయత్నం చేసినప్పుడల్లా కొన్ని ఆశ్చర్యపరిచే సంకేతాలు చైనాకి లభించాయి. 1990 మరియు 1996 మధ్యలో చైనా కైలాస పర్వతం మీదకి ఎక్కే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం ఎంత భయానకంగా బెడిసి కొట్టింది అంటే చైనా ఇక అలసిపోయి ఏకంగా బ్యాన్ చేసేసింది. 2001 తర్వాత చైనా కైలాస పర్వతం మీదకి వెళ్ళకూడదని ఆదేశించింది. అసలు చైనా కైలాస పర్వతం పేరు చెప్పగానే భయపడేంత అక్కడ ఏముంది. 17 మంది వైజ్ఞానికులు ఉన్న ఒక గ్రూప్ కైలాస పర్వతం మీదకి వెళ్లారు. వీళ్లను చైనా గవర్నమెంట్ తరఫు నుండి పంపించడం జరిగింది. ఈ టీంలో కొంతమంది చైనీస్, ఇంకొంతమంది జపనీస్ సైంటిస్టులు ఉన్నారు. ఈ సైంటిస్టులకు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్లారు కానీ మళ్లీ మేము ఫలానా రోజు తిరిగి వస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశారు. కానీ వాళ్ళు మళ్లీ తిరిగి రాలేదు. తర్వాత వాళ్ళు బ్రతికి ఉన్నారా లేదా అని చూడడానికి కొంతమంది రెస్క్యూ టీం ని పంపించడం జరిగింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ 17 మంది చనిపోయారని తెలిసింది. వీళ్ళు తమ వీక్నెస్ అండ్ అక్కడి వెరీ బ్యాడ్ వెదర్ వల్ల చనిపోయారు అనేది కొంతమంది నమ్మకం. కానీ నిజమైన కారణం మాత్రం ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే వీళ్లలో ఒకరు కూడా ప్రాణాలతో మిగలలేదు. దానితో పాటు వాళ్ల దగ్గర ఉన్న కెమెరాలు కూడా పని చేయడం లేదు. అలాగే పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి. దీని తర్వాత కూడా చైనా ఓటమి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ కైలాస పర్వతాన్ని అంత పవిత్రంగా మరియు శక్తివంతంగా ఎందుకు నమ్ముతారో తెలుసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అసలు దానిపైన ఏముంది? ఈ కైలాస పర్వతాన్ని ప్రపంచంలోనే అన్నిటికంటే కఠినమైన పర్వతాల్లో ఒకటిగా చెప్తారు. అందుకే ఈ పర్వతాన్ని ఎక్కడం అసాధ్యమని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరు కూడా టిబెట్ లో ఉన్న కైలాస పర్వతం పైకి ఎక్కడంలో సక్సెస్ అవ్వలేదు. మహాశివుడు నివసించే స్థలం అని చెప్పబడే ఈ పర్వతం పైకి ఎక్కడానికి చాలా మంది పర్వతారోహకులు ప్రయత్నించారు. కానీ వాళ్ళు అందులో విజయం సాధించలేకపోయారు. రష్యాకి చెందిన ఒక పర్వతారోహి సర్జిస్టియో కైలాస పర్వతానికి చాలా దగ్గర వరకు చేరుకున్నాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఆ పర్వతం దగ్గరికి చేరుకున్నప్పుడు నా గుండె చప్పుడు చాలా వేగవంతమైంది. ఆ సమయంలో నాకు చాలా బలహీనంగా అనిపించింది. అది గమనించి నేను తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను కిందికి వెళ్లే కొద్దీ నా ఆరోగ్యం మెరుగవుతూ వచ్చిందని చెప్పాడు. కొంచెం ఇలాంటి అనుభవమే ఇంకొక పర్వతారోహి కర్నల్ ఆర్.సి. విల్సన్ కూడా షేర్ చేసుకున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం అతను కైలాస పర్వతం దగ్గరికి చేరుకున్నప్పుడు ఉన్నట్టుండి విపరీతంగా మంచు పడడం మొదలైంది. అది అతని దానికి అడ్డుపడి ముందుకు సాగనివ్వలేదు. అసలు కైలాస పర్వత శిఖరం పైన అసలు అంతగా ఏం దాగుంది? హిందూ ధర్మంలో కైలాస పర్వతాన్ని శివుడి నివాసంగా నమ్ముతారు. పర్వతం పైన పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని నమ్ముతారు. కానీ ఈ రహస్యమైన పర్వతం యొక్క పేరు కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాల్లో మాత్రమే రాదు. జైన్ ధర్మానికి చెందిన అనుచరులు నమ్మే దాని ప్రకారం అందరికంటే ముందు తీర్థంకర రిషభనాథుడికి కైలాస పర్వతం మీద తత్వజ్ఞానం ప్రాప్తించింది. బౌద్ధ ధర్మానికి చెందిన అనుచరులు కూడా బుద్ధ భగవానుడు పార్వతీ శిఖరం పైన ఉంటాడని నమ్ముతారు. టిబెట్కి చెందిన డావ్ అనుచరులు ఈ పర్వతాన్ని మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నమ్ముతారు. డావ్ ధర్మం టిబెట్ లో బౌద్ధ ధర్మం కంటే చాలా ముందు నుండే ఉంది. ఇలా చాలా కథల ప్రకారం కైలాస పర్వతం పైన శివుడి నివాసం ఉందని, అలాగే స్వర్గం వరకు వెళ్లే మార్గం ఉందని చెప్పబడింది. అలాగే ఇంకా చాలా విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. అందుకే వీటి గురించి తెలుసుకోవడం కోసం చైనా చాలా ఆతృతతో ఉంది. అసలు పైన ఏదైనా ఉంటే అది ఏంటి అని. ఇక అందుకే వాళ్ళు అక్కడికి హెలికాప్టర్ మీద వెళ్లాలని ఆలోచించారు. మామూలుగా అయితే హెలికాప్టర్ మరియు ఏరోప్లేన్ ను మౌంట్ కైలాష్ పై నుండి తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఇక్కడి వెదర్ ఎంత బ్యాడ్ గా ఉంటుంది అంటే ఎలాంటి విమానమైనా ఇక్కడ ఎగరలేదు. అయినప్పటికీ చైనా అక్కడ ఒక హెలికాప్టర్ ను పంపించింది. చైనా యొక్క మీడియా రిపోర్ట్స్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు హెలికాప్టర్
ని టేక్ ఆఫ్ చేసినప్పుడు మొదట్లో వాళ్లకు కైలాస పర్వతం దగ్గర చాలా అందమైన వ్యూస్ కనిపించాయి. దీనికంటే అందమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం ఇంకొకటి లేదని వాళ్లకు అనిపించింది. వీళ్ల సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉంటే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ అది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అని వాళ్లకి అప్పుడు తెలియదు. ఎందుకంటే వాళ్లు ఏ వ్యూస్ అయితే చూసి సంతోషిస్తున్నారో ఆ సంతోషం క్షణాల్లో వాళ్లకు శిక్షగా మారిపోయింది. ఎందుకంటే కొంచెం పైకి వెళ్లగానే కైలాష్ పర్వతం యొక్క వాతావరణంలో చాలా మార్పులు రావడం మొదలయ్యాయి. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు నేలపై చూస్తున్నప్పుడు ప్రతిచోట హిమపాతాలు, పర్వతంపై నుండి పెద్ద పెద్ద మంచు మొక్కలు పడుతూ ఉన్నాయి. ఈ హిమపాతాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. కిందికి చూసినప్పుడు వాళ్లకి కొంచెం భయమేసింది, కానీ పైకి చూసినప్పుడు వాళ్లకి ఇంకా ఎక్కువ భయమేస్తుంది. ఎందుకంటే పైన దట్టమైన నల్లటి మేఘాలు హెలికాప్టర్ను లాక్కెళ్లిపోతాయి అనిపించేలా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్లే కొద్దీ ప్రతిచోట ఉరుములు, మెరుపులు, అలాగే చాలా తీవ్రంగా మంచు కురవడం మొదలైంది. ఇంత ఎత్తున ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంజన్ కూడా సరిగ్గా పని చేయడం లేదు. అలాగే గాలి ప్రెజర్ హెలికాప్టర్ ని కంట్రోల్ చేయడం కష్టంగా మారేంత ఎక్కువగా ఉంది. చైనా వైజ్ఞానికులు చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతం దగ్గర అన్ని దిశలు వచ్చి కలుస్తాయి. దీనివల్ల వాళ్లకు చాలా దిశలు భ్రమగా కనిపించాయి. నార్త్ ఎటువైపు ఉంది, సౌత్ ఎటువైపు ఉంది అని చెప్పడం వాళ్లకి కష్టంగా అనిపించింది. వాళ్ల దగ్గర ఉన్న కంపాస్ కూడా పూర్తిగా పనిచేసి ఆగిపోయింది. ఎటువైపు వెళ్తున్నారో వాళ్లకి అస్సలు అర్థం కావడం లేదు. వాళ్లకు ఉన్నది ఒకే ఒక్క డైరెక్షన్, పైకి వెళ్లడం. వాళ్ళు పైకి వెళ్లే కొద్దీ వాతావరణం ఇంకా దారుణంగా తయారవుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఎంత భయంకరంగా మారింది అంటే హెలికాప్టర్లో వార్నింగ్ మెసేజ్ మోగడం మొదలైంది. దానితో పాటు పెట్రోల్ను ఇండికేట్ చేసే ముళ్ళు కూడా పని చేయడం ఆపేసింది. వాళ్ల గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. అలాగే వాళ్ల మనసులో తిరిగి వెళ్లాలనే ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ల దగ్గర ఇంకొక మార్గం కూడా మిగలలేదు. ఇక వాళ్లు ఈ మిషన్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కైలాస పర్వతం పైకి ఎక్కడం అసాధ్యమని చెప్తారు. ఈ హెలికాప్టర్ కూడా దానిపై నుండి ఎగరలేకపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చైనా చాలా భయపడిపోయింది. ఒకవేళ ఈ విషయానికి ప్రపంచం ముందుకు వస్తే తమ పరువు పోతుందని కూడా చైనా భయపడింది. ఆ తర్వాత చైనా కైలాస పర్వతం నుండి దృష్టిని ఎంత మరల్చింది అంటే తిరిగి వెళ్లే మాట ఎత్తితేనే ఉలిక్కి పడేంతలా. దీని తర్వాత వాళ్లు ఎప్పుడూ కూడా కైలాస పర్వతం మీదకి స్వయంగా ఎక్కే ప్రయత్నం చేయలేదు. అలాగే వాళ్లు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి కూడా బ్యాన్ చేశారు. కానీ వీళ్లు ఇంకొకసారి ఆఖరి ప్రయత్నం చేయాలని అనుకున్నారు. ప్రపంచంలోనే అందరికంటే ఉత్తములైన 4 మౌంటైన్ క్లైంబర్స్ ను పిలిపించారు. అలాగే వాళ్లకి మీరు కైలాస పర్వతం మీదకి ఎక్కాలని మిషన్ ఇచ్చారు. వీళ్ళు 4 ఏమనుకున్నారంటే కైలాస పర్వతం పైకి వెళ్లడానికి కేవలం కొంచెం కిందే ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక వీళ్ల ప్లాన్ అక్కడి వరకు చేరుకోవడమే. వీళ్ళు 4 తమ అడ్వెంచర్ను మొదలు పెట్టారు. నెల రోజుల వరకు వీళ్ల గురించి ఏమీ తెలియలేదు. దీని తర్వాత రెస్క్యూ టీమ్ ని వీళ్లకు సహాయం చేయడానికి పంపించినప్పుడు 4 ప్రాణాలతో దొరికారు. కానీ వీళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ల కళ్ళు లోపలికి వెళ్లిపోయాయి. వాళ్ల గోర్లు మరియు జుట్టు చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయి. అలాగే జుట్టు కూడా తెల్లబడిపోయింది. వీళ్ల మొహం పైన ముడతలు పడ్డాయి. చలితో వణికిపోతున్నారు. అలాగే చాలా బలహీన పడిపోయారు. బయట ప్రపంచంలో 8 సంవత్సరాలు వీళ్లకు ఏకంగా 25 సంవత్సరాలుగా వచ్చినట్టు అనిపించింది. ఈ 4 వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ వీళ్లు సరైన స్థితిలోకి వచ్చే ముందే 4 తమ ప్రాణాలు వదిలేశారు. కైలాస పర్వతం మీద మనుషుల వయస్సు చాలా వేగంగా పెరుగుతుందని నమ్ముతారు. మామూలుగా అయితే మన గోర్లు మరియు జుట్టు పెరగడానికి నెలల సమయం పడుతుంది. కానీ కైలాస పర్వతం పైన కేవలం 12 రోజుల్లోనే ఇవన్నీ పెరిగిపోతాయి. ఇది టైం ట్రావెల్ కాకపోతే ఇంకేంటి. ఒక పక్క వైజ్ఞానికులు ఇప్పటివరకు టైం ట్రావెల్ కి సంబంధించి ఎటువంటి సరైన ఆధారాన్ని కనిపెట్టలేకపోయారు. కానీ మహాశివుడి మహిమ ముందు అన్ని ఫెయిల్ అయిపోయాయి. ఎవరూ కూడా కైలాస పర్వతం మీదకి చేరుకోకుండా ఉండడానికి ఇది శివుడికి కవచం అని నమ్ముతారు. మామూలుగా అయితే కైలాస పర్వత శిఖరం పైకి చేరుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఒకవేళ ఇలాగే బలహీనత పెరుగుతూ వస్తే ఆ వ్యక్తి పైకి చేరుకునే లోగానే చనిపోతాడు. చాలా మంది చెప్పే దాని ప్రకారం కైలాస పర్వతం పైకి ఎక్కే సమయంలో ఒక పాయింట్ వస్తుంది. దీని తర్వాత చలి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మీకు నీరసంగా అనిపించడం మొదలవుతుంది. అలాగే ఎవరో మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా వెనక్కి
వెళ్ళిపోమన్నట్టు చాలా గొంతులు మనసులో వినిపిస్తాయి. దీన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళు చెప్పే దాని ప్రకారం దీనిపైన ఏదో అతీతమైన శక్తి యొక్క హస్తం ఉంది. ఇప్పటివరకు కైలాస పర్వతం పైకి అసలు ఎవరు ఎక్కలేదా అనే ప్రశ్న మన మనసులో వస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మిలారేపా. ఇతను ఒక బౌద్ధ భిక్షువు. ఇతను 1128లో కైలాస పర్వతం పైకి ఎక్కాడు. మానవ ఇతిహాసంలో ఇక్కడి వరకు ఎక్కిన ఏకైక వ్యక్తి ఇతనే అని నమ్ముతారు. కిందికి వచ్చిన తర్వాత ఇతను ఎవరితోనూ మాట్లాడలేదు. దీనివల్ల అసలు పైన ఏముందనేది మనం తెలుసుకోలేం. జనాలు చెప్పే దాని ప్రకారం మిలారేపా ముందు నుండి చాలా తెలిస్విగా ఉండేవాడు, కానీ కైలాసంపై నుండి వచ్చిన తర్వాత అతనిలో చాలా మార్పు వచ్చింది. అతని కళ్ళను చూస్తే అతను ప్రపంచానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకున్నాడు అన్నట్టుగా అనిపించేది. అతని ఆరోగ్యం ముందు కంటే చాలా మంచిగా ఉంది. అయినా కూడా అతను 7 సంవత్సరాల తర్వాత 1135లో ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కైలాస పర్వతానికి సంబంధించి ఇంకా ప్రత్యేకమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎలా అంటే భూమికి ఒకవైపు నార్త్ పోల్ ఉంటే ఇంకొక వైపు సౌత్ పోల్ ఉంటుంది. ఈ రెండిటికి సరిగ్గా మధ్యలో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయానికి కేంద్రం కైలాస పర్వతం. వైజ్ఞానికుల ప్రకారం ఇది భూమి యొక్క కేంద్రం. ఇది యాక్సిస్ ముండి అని పిలువబడే కేంద్రం కూడా. ఆక్సిస్ ముండి అంటే భూమి యొక్క నాభి లేదా ఖగోళ ధ్రువం, సెలెస్టియల్ పోల్ మరియు జియోగ్రాఫిక్ పోల్ యొక్క కేంద్రం. ఇది ఆకాశం మరియు భూమి మధ్య సంబంధం యొక్క ఒక బిందువు. ఇక్కడ 10 దిశలు కలుస్తాయి. రష్యా వైజ్ఞానికుల ప్రకారం యాక్సిస్ ముండి అనేది అలౌకిక శక్తి ప్రవహించే ఒక స్థానం. అలాగే మీరు ఆ శక్తులను సంప్రదించవచ్చు. ఇక్కడ ప్రపంచంలోని అన్ని దిశలు కలుస్తాయి. కొంతమంది ఏం నమ్ముతారంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అన్నీ చూడగలుగుతారు, కానీ దీనిపైన ఉన్నది ఏదైనా కూడా అది ఖచ్చితంగా ఏదో ప్రత్యేకమైనదే అయి ఉంటుంది. ఒక రష్యన్ వైజ్ఞానికుడు ఉన్నాడు, అతని పేరు యెన్స్ ముల్దాషేవ్. అతడు తన జీవితం మొత్తం కైలాస పర్వతం కోసమే అంకితం చేశాడు. ఇతను ఒక పుస్తకం కూడా రాశాడు. ఇది మొత్తం కైలాస పర్వతానికి సంబంధించి ఇతని థియరీ ద్వారా రాయబడింది. పర్వతం పైన ఏదో చాలా పెద్ద శక్తి ఉంది, దాన్ని మనిషి అర్థం చేసుకోలేడు అనేది అతని నమ్మకం. అలాగే అతను చెప్పే దాని ప్రకారం ఒకవేళ మీరు కైలాస పర్వతం పైన ఒక నెల రోజులు ఆగితే అది మీ జీవితంలోని 25 సంవత్సరాలను గడిచిపోయేలా చేస్తుంది. కైలాస పర్వతం పైనే కాదు, లోపల కూడా అలౌకిక శక్తి ఉంది. కైలాస పర్వతం దగ్గర రాత్రి అయితే నిశ్శబ్దమైన వాతావరణంలో మీకు ఒక ట్యూన్ లేదా ఓన్ అనే శబ్దం వినిపిస్తుంది. అతను ఇంకొక విషయానికి కూడా చెప్పాడు, అదేంటంటే చాలా సార్లు మీకు పర్వతం లోపల నుండి గుసగుసలాడే శబ్దాలు వినిపిస్తాయి. చాలాసార్లు పర్వతం లోపల నుండి శిథిలాలు పడినట్టు లేదా ఏదో తయారవుతున్నట్టు కూడా శబ్దాలు వస్తాయి. అతను నమ్మే ఇంకొక విషయానికి ఏంటి అంటే పర్వతం లోపల ఎవరో ఉంటున్నారు. తర్వాత అతను తన స్నేహితులతో కలిసి అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేశాడు. అప్పుడు అతనికి ఖచ్చితంగా ఈ పర్వతం లోపల ఏదో ఉందని అనిపించింది. టిబెట్కి సంబంధించిన పురాతనమైన పుస్తకాల్లో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అదేంటంటే కైలాసంలో ఒక ప్రదేశం ఉంది, అక్కడి నుండి మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు. ఈ స్వర్గాన్ని శంబాల అంటారు. చాలా హిందూ మరియు టిబెటియన్ గ్రంథాల్లో ఇక్కడి నుండే దేవి దేవతలందరూ జన్మించారని రాయబడి ఉంది. అలాగే ప్రపంచంలో పాపాన్ని అంతం చేయబోయే కృష్ణుడి ఆఖరి అవతారం కూడా ఇక్కడే జరుగుతుందని కూడా నమ్ముతారు. అలాగే ఎర్నెస్ట్ మాటలు విన్న తర్వాత శంబాల కైలాసం లోపలే ఉందని అనిపిస్తుంది. బహుశా దానిపై నుండి శంబాల వరకు వెళ్లే దారి ఉందేమో. నిజానికి ఎర్నెస్ట్ తర్వాత ఇంకొంతమందికి కూడా వాళ్ళు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అలౌకిక శక్తిని ఫీల్ అయ్యారు. అలాగే కైలాసం యొక్క నీడ ఒక స్వస్తిక్ లాగా ఉంటుంది. మనం ఈ విషయాలన్నిటిని కన్ఫర్మ్ చేయలేం. జనాలు చెప్తున్న ఫాక్ట్ను మేము మీకు అందించాం. ఇంతకీ మీకేమనిపిస్తుంది? కైలాస పర్వతం మీద శివుడు నివాసం ఉంటాడా లేదా కైలాస పర్వతం పైన శంబాలకు వెళ్లే ప్రదేశం ఉందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.